తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. మొన్నటి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి జరిగిన చర్చ ఇప్పటికీ హాట్ టాపిక్గా ఉంది. ఎన్నికల సమయంలో ఈసారి ఖచ్చితంగా మహిళా బిల్లు ఆమోదం పొంది చట్టం దాల్చి వచ్చే ఎన్నికల్లో మహిళల సీట్లు భారీగా పెరుగుతాయనే ఆశల పల్లకిలో ఊరేగించిన మోదీ ప్రభుత్వం తీరా దాన్ని డీలిమిటేషన్ బిల్లుతో కలిపి పెట్టి తుస్సుమనిపించిందా? మహిళలు తమ హక్కుల కోసం, రాజ్యాధికారంలో తమ వాటా కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలి? అసలు నిజంగా బీజేపీ ప్రభుత్వానికి, మోడీ సర్కార్కు మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు డీలిమిటేషన్ బిల్లుతో కలిపి పెట్టాలి? ఏం అవసరం వచ్చింది? తర్వాత కూడా మోదీ తన ప్రసంగంలో మొసలి కన్నీరు కార్చడాన్ని మహిళలు అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా? మాట్లాడదాం. మనతో తెలంగాణ రచయిత, ప్రముఖ సోషల్ యాక్టివిస్టు దాసూజు లలిత గారు ఉన్నారు. నమస్తే లలిత గారు. నమస్తే సీనన్న. ఐడ్రీమ్ ఛానల్కి, మీ యాజమాన్యానికి, తెలంగాణ ప్రజలకు, అట్లనే భారతదేశంలో ఉన్నటువంటి పూర్తి మహిళలకు అందరికీ నమస్కారం. లలిత గారు, మొన్న పార్లమెంట్లో జరిగింది చూశారు. మహిళా బిల్లు అనేది చట్టం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చే 2029 ఎన్నికల్లోనే మహిళలు వాటా, వాళ్ళ అస్తిత్వం రాజకీయంగా మరింత పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తుందనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు చాలామంది దేశ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు. కానీ ఉన్నట్టుండి ఆ బిల్లు పోయింది, తుస్సుమనిపించింది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇది ఎన్నికల డ్రామా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల డ్రామా. 20వ తారీఖు సెప్టెంబర్ 2023లో పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయింది. అప్పుడు ఏం చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం 2029లో డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిపి మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు ఆ రోజు. అది అట్లా చెప్పిన మాట మీద నిలబడకుండా తర్వాత ఏం చేసింది, ఇప్పుడు ఏకాఏకిన కొన్ని రాష్ట్రాలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఒకటి, తర్వాత ఈ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనతోటి కలిపి మహిళా బిల్లును మాట్లాడడం కుట్ర, బీజేపీ ప్రభుత్వం కుట్ర. ఆ కుట్రను ప్రతిపక్షాలు తిప్పికొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ 33% బిల్లును మేము ఏ రోజు ఏకీభవించలేదు. ఇది మా బిల్లు కాదు. కేంద్రంలో ఓబీసీలు, రాష్ట్రాలలోకి వచ్చేసరికి బీసీ మహిళలం, ఎంబీసీ మహిళలం ఉన్నాం కనుక మా వాటా లేదు కనుక ఈ 33% బిల్లును మేము ఏ రోజు స్వాగతించలేదు. ఆ రోజు బాబాసాహెబ్ గారు కూడా ఈ దేశ మొదటి న్యాయశాఖ మంత్రిత్వ పదవిని చేపట్టిన అతను చాలా పెద్ద డ్రాఫ్ట్ తయారు చేసిండు మహిళల కోసం. ఆస్తి హక్కు, దత్తత హక్కు, ఇట్లా ఒక 3-4 అంశాలతో కూడిన హక్కులను సాధించగలిగిండు. ఆస్తి హక్కు ఒకటి, దత్తత ఒకటి, పునర్వివాహం ఒకటి, విద్యా హక్కులు, ఇట్లాంటివి సాధించగలిగినాం. కానీ అసలైంది రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారానికి సంబంధించిన హక్కును మాత్రం పొందలేకపోయినాం. ఎందుకంటే 33% బిల్లు వస్తే ఇది పటేలమ్మలది, దొరసాన్లది, లేకపోతే ఆధిపత్యం వర్గాల మహిళలది అవుతుంది తప్ప ఈ దేశానికి రెక్కలు సాకబోసి చేతి వృత్తులు చేసినటువంటి ఈ దేశానికి సంపద సృష్టించేటువంటి స్త్రీల ప్రాతినిధ్యాలు లేకుండా ఈ బిల్ పాస్ అయితే దేశ ప్రజలు, మహిళలు నష్టపోతారు అని చెప్పి ఆ రోజు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు బాబాసాహెబ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు ఈ బిల్లును అడ్డుకున్నారు. అట్లాంటి బిల్లునే మళ్ళీ యథాతథమైన బిల్లును తీసుకొచ్చి 2023లో మళ్ళీ పార్లమెంట్లో ఈ చర్చ వచ్చింది, బిల్ పాస్ అయింది, ప్రతిపక్షాలు కూడా స్వాగతించినాయి. అంటే నిజానికి ఈ బిల్లు 2010లోనే రాజ్యసభలో పాస్ అయింది. కానీ దీనికి కొత్త నిబంధనలు పెట్టి మళ్ళా దాన్ని యథాతథంగా అమలు చేస్తే ఇది ఉండేది కాదు, అది ఇప్పటికీ అమలు అయ్యేది సాధ్యం మ్యాక్సిమం. కానీ దానికి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో కొత్త నిబంధనలు పెట్టి మళ్ళీ 2023లో మళ్ళీ ఒకసారి మళ్ళీ అదేదో పెళ్లి మళ్ళీ అన్నట్లు రాజకీయ అవకాశాల కోసం, అధికారంలోకి రావడం కోసం ప్రతిసారి జరుపుతున్నటువంటి కుట్రనే ఇది. బీజేపీ అయినా ఏ పార్టీలైనా, అది ముఖ్యంగా అయితే బీజేపీ పార్టీయే పలుమార్లు అనేక సార్లు ఈ బిల్లును పార్లమెంట్ దాకా తీసుకురావడం,
మళ్ళీ యథాతథమైన బిల్లు తేవడం, ప్రతిపక్షాలు కొట్లాడడం, అది ఆగిపోవడం. బిల్ పాస్ అయింది కానీ తను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం. మేమేమంటున్నామంటే 2029లో డీలిమిటేషన్ జరుగుతాయి. ఏం నష్టం జరుగుతుంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 28లో ఎలక్షన్స్ వస్తాయి. ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి కదా. పునర్విభజన జరిగి ఇక్కడ కూడా మహిళలకు బీసీ మహిళల వాటా కేటాయించాలి. మరి అది సాధ్యం కాదు కదా. ఎందుకు సాధ్యం కాదు అని అంటే బీసీ కులాల లెక్కలే లేవు, బీసీ జనగణనే లేదు. లేనప్పుడు మళ్ళీ మహిళల సంఖ్య ఎంత అని ఎట్లా చెప్పగలుగుతారు? అందుకే ఇది ఒక పెద్ద కుట్ర. ఈ డీలిమిటేషన్ అనేది కుట్రనే, మహిళా బిల్లు కుట్రనే, నియోజకవర్గాల పునర్విభజన కూడా కుట్రనే. ఇదంతా ఎన్నికల స్టంట్. ఇది ఎన్నికల స్టంట్ అనేది అక్కడే పెద్ద ప్రూఫ్ దొరికింది. మీరు గమనించారో లేదో, 8 గంటలకు రాత్రి 8 గంటలకు బిల్లు వీగిపోయింది. 8 గంటల 15 నిమిషాలకు బీజేపీ మహిళల చేతుల్లో ప్లకార్డులు ఉన్నాయి. మీరు గమనించండి. అంటే వాళ్ళకు ముందే తెలుసా బీజేపీకి బిల్లు వీగిపోతుందని? ఎందుకంటే ఆ ప్లకార్డులు అప్పటికప్పుడు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా మంది యాక్టివిస్టులు, చాలా మంది మహిళలు దీన్ని కాదని అంటున్నారు. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ మహిళలు, దేశంలో ఉన్నటువంటి ఓబీసీ మహిళలు ఈ బిల్లు సరైంది కాదు, ఈ యథాతథమైన బిల్లుకు మేము వ్యతిరేకం అని చెప్తుండ్రు. మహిళా బిల్లు వస్తే, సంపూర్ణమైనటువంటి మహిళా బిల్లు వస్తే మేము కదా స్వాగతించి రోడ్ల మీదకి వచ్చి మాకు బిల్లు కావాలని మేము కొట్లాడదాము. ఆ బిల్లు కావాలని మేమే ఉద్యమం చేద్దాం. మేము అది సంపూర్ణంగా సపోర్ట్ చేసేవాళ్ళం. సపోర్ట్ చేయలేదు అంటేనే దాంట్లో ఉన్న కిర్కాసు 33%లో ఓబీసీ మహిళల కోటా లేదు. రాష్ట్రాలలో వచ్చేసరికి బీసీలం, ఎంబీసీ మహిళలం, మా వాటా లేదు, మా ప్రాతినిధ్యం లేదు కనుక ఆ బిల్లు వీగిపోవాలని మేము అనుకున్నాం. తర్వాత అట్లయితే వీగిపోతే మరి మహిళలకు మీకు ఎప్పుడు స్వతంత్రం వస్తుంది, మీరు ఎప్పుడు రాజకీయంలోకి వస్తారన్న సందేహం అందరి మహిళలకు ఉంది, చాలామంది మహిళలకు ఉంది. నేను ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, మన బిల్లు అంటే 33%లో ఓబీసీ మహిళల, ఎంబీసీ మహిళల వాటా చేర్చినంత కాలం మనకు ఆ బిల్లు వస్తే వృధా. ఎందుకంటే అటు పటేలమ్మలు పెత్తనం చేస్తారు కంపల్సరీ. ఇప్పటికే మగవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ భార్యలు వస్తారు. ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి మల్లారెడ్డి కోడలు వస్తుంది, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి భార్య ఆమె వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ బిడ్డ కవిత ఉంది, రాణి రుద్రం ఉంది, తర్వాత ఏకైక ఆమె డీకే అరుణ గారు ఉన్నారు. తర్వాత వీళ్ళేనా అగ్రకులాల మహిళలేనా? మళ్ళీ మా మీద పెత్తనం చేసి మా మీద ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ మరోసారి చేయనుంది ఈ ప్రభుత్వం. రిజర్వేషన్లలో కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీల మహిళలకు సపరేట్ రిజర్వ్ కేటాయించాలి. అవును, రిజర్వ్డ్ స్థానాలు ఉండాలని నియోజకవర్గాల జనాభా లెక్కలు జరపాలి తప్పకుండా. సీనన్న ఎట్లా జనాభా లెక్కలు జరపాలంటే ఇప్పుడు పాత 2009, 2011 లో జరిగినాయి ఆ సెన్సెస్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? నడవదు కదా. ఎంతమంది కొత్త వాళ్ళు ఓటు హక్కు పొంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఓటు వేసుకుని అంటే జనాభా పెరిగింది కనుక. ఇప్పుడు జనగణన సెల్ఫ్ అదే స్టార్ట్ అయింది ఏప్రిల్ 16 నుంచి. ఏప్రిల్ తర్వాత మే నాటికి అంగన్వాడీ టీచర్లతోటి చేయిస్తారనేది మనం వింటున్నాం. టీచర్లతోటి, అంగన్వాడీ టీచర్లతోటి అది జరుగుతుంది, జరగాలి. ఆ సెన్సెస్ జరిగిన తర్వాత ఒక ఏదైనా ఒక పద్ధతి, ఇల్లు కట్టాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా, వంట చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా, ఏది చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆ పద్ధతిలో వీళ్ళు ముందు రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాభా లెక్కలు చేయాలి, తర్వాత మళ్ళీ మహిళలది ఎంత జనాభా ఉందో చేయాలి, తర్వాత కులాల వారి లెక్కలు తెలిపి ఇగో ఆ తమాషా ప్రకారం వాటాలు పంచితే బాగుంటుంది. అది మహిళలదైనా పురుషులదైనా. దాని తర్వాత డీలిమిటేషన్ అంటే ఎవరు కాదన్నారు కదా. అప్పుడు మహిళల జనాభా ప్రకారం మాకు వచ్చే 55% వాటా మాకు పంచితే తప్పకుండా మేము ఆ బిల్లుకు స్వాగతిస్తాం. మేము కూడా రాజకీయంలో మాకు కూడా బీసీ వర్గాల, బీసీ మహిళల రిజర్వ్డ్ స్థానాలు మాకు కూడా తెలుస్తాయి కదా. మేము కూడా అక్కడ పోటీ చేయడానికి మేము ఏర్పాట్లు చూసుకుంటాం. బీసీ మహిళలతో తోటి బాధితులు వాళ్ళు కూడా మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, తర్వాత ఆదివాసీ మహిళలు ఉన్నారు, మైనారిటీ మహిళలు ఉన్నారు. ఇంతమంది మహిళలకు మాకు ఊరట కలుగుతుంది కదా. రాజ్యం వీరభోజ్యం, రాజ్యంలోకి రావాలని మేము అనుకుంటాం కదా. లలిత గారు, ఇప్పుడు ఇక్కడేమో ఇప్పుడు ఆ బిల్లు వీగిపోయిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీ మహిళల మీద చాలా ప్రేమ ఒలకబోసారు.
ట్వీట్లు చేశారు, ప్రెస్ మీట్లు చేశారు, అన్ని రకరకాల సోషల్ మీడియా ద్వారా వాళ్ళు విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిజంగా ఈ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల వాళ్ళు ఇచ్చే కేటాయించే సీట్లలో ఈ చట్టంతో పని లేకుండా 33% కాకపోతే 40% ఇస్తే ఎవడన్నా వద్దన్నాడా? ఇవ్వరు. అట్లా ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. అసలు అంత పెద్ద హృదయం లేదు. ఏండ్ల తరబడి ఒక్కొక్క పార్టీల కార్యకర్తలుగా చేసినటువంటి మహిళలను గుర్తించి ఎక్కడన్నా ఓ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటిది మనం చూడలేదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, బీజేపీ డబ్బు ఉండాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు డబ్బే ప్రధానంగా నడుస్తున్న ఇది కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉదాహరణ తీసుకుంటే కేసీఆర్ బిడ్డ ఎవరు? ఈడ కవిత ఎవరు? ఆమె కవిత అనే మనిషి ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డే కాబట్టి ఆమె నలు దిశలా వ్యాపింపజేశారని కదా కవిత అంటే కేసీఆర్ బిడ్డ. లేకపోతే ఆమె ముఖ చిత్రం ఎక్కడిది తెలంగాణలో? అసలు తెలంగాణ ఉద్యమం కంటే ముందు తనుందా? లేదు కదా, రాష్ట్రంలో లేనే లేదు. ఆమె ఎన్నో చదువుకుంది, బ్యూటీ పార్లర్ పెట్టుకుంది, పోయి అమెరికాలో ఉంది. ఆమె పని ఆమె సంపాదనలో ఉంది. కానీ తెలంగాణ వాదంతో ఆమెకేం సంబంధం ఉంది? లేదు కదా. ఆమె వచ్చి తెలంగాణ జాగృతి పెట్టి అంతా తరువాత తనకు తానుగా తండ్రి పేరు చెప్పుకొని ఇవాళ తండ్రి పేరుగా ఒక ముఖ్యమంత్రి కూతురుగా వచ్చి ఓ పార్టీ పెట్టుకున్నాం, లేదా జాగృతి సంస్థ అనుకుందాం, లేదా ఓ పార్టీ పెట్టుకొని అనుకుందాం. 10 సంవత్సరాలు కోటాను కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని కదా ఇవాళ మరి అదే స్థితిలో తెలంగాణ మహిళలు అందరూ ఉన్నారా? లేదు కదా. మేము ఎల్లయ్య బిడ్డలం, మల్లయ్య బిడ్డలం, పుల్లయ్య బిడ్డలం, మేము కూడా ఉద్యమాలు చేసి మేము ఇక్కడనే ఉన్నాం కదా. మా వెనకాల పొలిటికల్గా లేరు, మా తండ్రులు లేరు, మా అన్నదమ్ములు లేరు, మా భర్తల కుటుంబాలకి ఇట్లా ఎక్కడ లేరు కదా. ఇది ఆధిపత్య కుటుంబాలలో ఉన్నారు కాబట్టే తండ్రుల పేర్లు చెప్పుకొని, లేదా అన్నదమ్ముల పేర్లు చెప్పుకొని, తల్లిగారుల పేర్లు, అత్తగారు పేర్లు చెప్పుకొని వాళ్ళు రాజకీయ రంగాన్ని నడుపుతున్నారు. మీరు చెప్తున్నారు బీసీలకి లేదని. బీసీలు పెట్టే పార్టీలకు బీసీలు ఓట్లు వేస్తున్నారా? కొన్ని బహుజనులు పెట్టే పార్టీలకు బహుజనులు ఓట్లు వేస్తున్నారా? ఎక్కడున్నారు బహుజన పార్టీలు? మీరు చెప్పండి. ఇప్పుడు తీర్మార్ మల్లన్న పెట్టాడు ఓ పార్టీ, అంతకుముందు దేవేంద్ర గౌడ్ పెట్టాడు. ఇప్పుడు ఆమె ఇట్లా పెడుతున్నారు కదా చాలా మంది బహుజనులం అని చెప్పి ఆ కమ్యూనిటీ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చి పెడుతున్నారు. వాళ్ళని ఎందుకు ఆదరించట్లేదు? భావజాల వ్యాప్తి అయినా జరుగుతుంది. మల్లన్నతో పాటు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉంటలేరు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉంటలేరు. నాకు మల్లన్న అంటే ఏం కోపం లేదు. మల్లన్న అంటే ఏమి వేరే వ్యతిరేకత ఏం లేదు. ఆయన బీసీ అయినప్పటికీ ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉంటలేరు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉంటలేరు. అందరినీ కలుపుకొచ్చుకునేటువంటి నేపథ్యం నాకైతే ఆయన దగ్గర నుంచి నాకు కనపడలేదు. నేను అనేది అదే, బీసీలలో ఐక్యత లేనప్పుడు, బీసీ కులాల మధ్య సారూప్యత లేనప్పుడు, బీసీ కులాల మధ్య భావజాల వ్యాప్తి, భావజాల ఏకత, అనేది ఈ పార్టీలు పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? ఆ ఐక్యత కనబరిచినప్పుడే కదా మీరు చెప్పేదానికి దాని రిజల్ట్ అనేది. నేను ఏమంటున్నంటే ఉద్యమంతో మన్నటి తెలంగాణ ఉద్యమమే అనుకుందాం. ఈ ఉద్యమంతో వచ్చినటువంటి అంటే వేర్లు, రూట్స్, ఉద్యమం అంటే వేర్లు, రూట్స్. ఈ రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళతో అయితే అది సాధ్యం. మచ్చుకు అదేంది మల్లన్నని తీసుకుందాం, మారోజు వీరన్నని తీసుకుందాం. మారోజు వీరన్నకి ఏ సోషల్ మీడియా లేకుండానే అదేంది కులవర్గ పోరాటంలో ఎంత ఇండియా సంయుక్త రాష్ట్రాలలో ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జై తెలంగాణ అని నినాదాలు ఇవ్వడమే కానీ, తర్వాత ఆదివాసీ తుడుం దెబ్బ, మాదిగ దండోరా, అన్ని కులాలు చాకలో రేవు దెబ్బ, ఇట్లాంటి చైతన్యం తీసుకురాగలిగారు. ఎట్లా తీసుకురాగలిగిందంటే రాష్ట్రంలో ఉద్యమం కావాలి. ఇగో నా పీడన కలిగినటువంటి జాతులు, జాతికి ఒక మనిషిని జాతులను ఏకం చేస్తూ, జాతులను చైతన్యం చేస్తూ, మన సాంస్కృతిక నేపథ్యం ఇది, మనకు కావాల్సిన జనాభా దామాష ప్రకారం ఎంతమంది ఉంటారో, ఉదాహరణకు ఒక 40 లక్షల మంది ముదిరాజులు ఉంటే మనం 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే కావాలి. అట్లా ఓ 20 మంది ఎమ్మెల్యేలు ఫలానా సామాజిక వర్గం నుంచి, ముదిరాజుల నుంచి కావాలి. విశ్వబ్రాహ్మణులు ఒకవేళ 10 లక్షల మంది ఉంటే 5 ఎమ్మెల్యేలు కావాలి. తర్వాత నేతన్నలు ఇంతమంది ఉంటే ఇంతమంది కావాలి, వడ్డరోళ్ళు ఇంతమంది ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు కావాలని చెప్పి అట్లాంటి సాంస్కృతిక నేపథ్యంతో మనిషిని కలుపుకొచ్చి ఉద్యమం అంటే
ఇది మా రోజు వీరన్న ఉద్యమం, నేను ఇది అనేది మల్లన్నది అయ్యేసరికి భావజాలం అనే మీరు అంటున్నారు బహుజనులకి వాళ్ళ కులాల వారీగా ఉన్న ప్రకారం రావాలి సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు. ఆ కులాల మధ్య ఐక్యత లేనప్పుడు, ఆ ఉన్న కులంలోనే ఒక ఐక్యత లేనప్పుడు, ఇప్పుడు సపోజు మీరు ఒక బీసీలో ఒక కమ్యూనిటీ అనుకుందాం, మీరు నిలబడితే మీ కులం వాళ్ళే మీకు ఓటేసే పరిస్థితి లేనప్పుడు, మీరు అంటున్న బూర్జువా పార్టీలు కానీ రాజకీయంగా డబ్బుతో ఎదిగే పార్టీలు కానీ ఎందుకు దాన్ని రెస్పెక్ట్ చేస్తాయి, ఎందుకు దానికి వాల్యూ ఇస్తాయి అని నా వరకు వచ్చేసరికి అయితే నేను చెప్తున్నా, మల్లన్నను ఎల్లనన్ను పోల్చడం కంటే నా వరకు వస్తే నేను నాయకురాలిని, బహుజన నాయకురాలిని. నేను నా కులం నుంచి వచ్చేసరికి నేను మొత్తం ఎంతమంది ఉన్నారో, బహుజనంగా ఎంతమంది ఉన్నారో చూసుకొని నాకు తప్పకుండా ఓట్లు వేస్తారు. ఎందుకంటే నేను భావజాల చైతన్యం తీసుకొచ్చుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉందల్లా సిద్ధాంతం నేపథ్యంగా నేను భావజాల వ్యాప్తి ఇవ్వాలి కాకుండా ఇంకా 10 సంవత్సరాలకైనా భావజాల వ్యాప్తి చేసుకొని ఓటుకు అమ్ముడు పోతే ఎట్లా ఉంటుంది, మనల్ని వాళ్ళు ఎట్లా 10 సంవత్సరాలు మోసం చేస్తున్నారు, ఆర్థిక దోపిడీ మనల్ని ఎట్లా చేస్తారు, విద్యా దోపిడీ ఎట్లా చేస్తారు, వైద్యం దోపిడీ ఎట్లా చేస్తారు, మన వృత్తుల మీద మనల్ని ఎంత మోసం చేస్తున్నారు, ఇక్కడ కూడా ఇంకా ఇది కూడా రాష్ట్రం ఎంత వ్యాట్ కట్టించుకుంటుంది, కేంద్రం ఎంత వ్యాట్ కట్టించుకుంటుంది, తర్వాత మనం జిఎస్టీ ఎంత కడుతున్నాం, తర్వాత ఎక్కడ నష్టపోతున్నాం, మన సంపద ఏమైపోతుంది, మనం సృష్టించిన మన పెడరెక్కలు అయ్యేటట్టుగా ఈ ప్రభుత్వాలకు సాకిరి ఎట్లా చేస్తున్నాం అనేది మాత్రం భావజాల వ్యాప్తి నేను చేస్తా. నాతో పాటు కలిసి వచ్చే వాళ్ళు కాదు కదా, మెడలు వంచి కూడా నేను కలుపుకొచ్చుకుంటా. ఎందుకంటే నాకు ఉద్యమ నేపథ్యం ఉంది, దీంతో పాటు భావజాల చైతన్యం. నేను ఎవరికి జీతగాన్ని కాదు, జీతం చేయను, ఎవరికి అగ్రకులాలకు నేను జీతం చేయను, జీతగానిరాలుగా నేను ఉండదలుచుకోలేదు. ఎందుకంటే ఉద్యమాలు చేస్తున్నారు, కాన్షీరామ్ పేరు చెప్తున్నారు, బాబాసాహెబ్ పేరు చెప్తున్నారు, పండగ సాయన్న పేరు చెప్తున్నారు, తర్వాత అదేంది చాకలైలమ్మ పేరు చెప్తున్నారు, సమ్మక్క సారలక్కల పేర్లు చెప్తున్నారు. అందరూ ఇంత చర్చలు జరిపి ఇంత భావజాలం వ్యాప్తి అని చెప్పి మళ్ళీ పోయి దొరలకు రెడ్లకు రావులకు జీతగాళ్ళు ఉంటున్నారు. అది చాలా తప్పు. ఇట్లాంటి ప్రయోగాలన్నీ ఒకవైపు విఫలమైతుంటే బీసీ ఓటర్లు గాని బహుజన ఓటర్లు గాని ఎందుకు దాని వంట పట్టించుకుంటారు? ఈ బహుజన సిద్ధాంతంలో ఇట్లా తీసుకుపోయి బూర్జువా పార్టీలకు అంటగాగడం వల్ల కొంత కష్టమే అవుతుంది, ప్రజలు నమ్మడం కష్టమవుతుంది. వీళ్ళు వస్తున్నారు ఎప్పుడు కొత్త బిచ్చగాలలాగా, ఎప్పుడు ఎవడో ఒకడు వస్తాడు పోయి ఓడు ఎక్కి అక్కడ అంటాడు, ఓడు రథం ఎక్కి అంటాడు, ఓడు పాదయాత్ర అని చెప్పి అంటాడు, ఒకడు రకరకాల రూపాలల్లా అంటారు, పోయి దాంట్లో అగ్రకులాల పార్టీలకు పోతున్నారు. ఏమైతుంది, అస్తిత్వం అంటే ఇదా, ఆత్మగౌరవం అంటే ఇదా కాకుండా మనం ఒక కథ ఉంటుంది, పౌరాణికంలో చిన్న కథ ఉంటుంది. శకుడు 100 మెతుకులు అందరి కలిపి ఒక శకుడు బతికినట్టు మనం సిద్ధాంతాన్ని బతికియలేకపోవడం అంటే నువ్వు నాయకుని లోపమే కదా. అది ఏ రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మరి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు, మాయావతి గారితో రావచ్చు కదా. ఇప్పుడు ఎక్కడో పోతున్నారు, అట్లా కాకుండా మాయావతి గారు ఎందుకండి పక్కన ఉన్న తమిళనాడు చూడండి, అక్కడ ఎప్పుడు బీసీలే సీఎంలుగా ఉంటున్నారు, బీసీలే సీఎంగా ఉంటున్నారు కదా. మరి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బహుజన చైతన్యము ఈ పక్క రాష్ట్రాలకు ఎందుకు లేకపోయింది? దానికి ఎవరు ప్రజలు కాదు బాధ్యులు, నాయకుల వైఫల్యం, అది నాయకత్వ వైఫల్యము, సిద్ధాంత వైఫల్యము. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు పదవులు తీసుకుని వాళ్ళు సొంతంగా ఎదిగే చూసుకున్నారు తప్ప బహుజనులు ఎదిగి బహుజనులు ఆ భావజాలాన్ని నింపితే ఈ అధికారం అనేది మనకి ఇంకా శాశ్వతం కదా అనే ఒక ప్రాథమిక స్పృహను ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బీసీ నాయకత్వం కోల్పోయింది. సో అది దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. బీసీలే కాదు బహుజనులు ఎవరైనా, బహుజనులు ఇప్పటి వరకు ఒక్క సీఎం కూడా కాలేదు కదా, సీఎం కాలేదు, భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా కాలేరు. ఎందుకనంటే ఈ అదేంటి బానిసత్వంతో కూడినటువంటి, లేకపోతే ఏ తాయిలాలో లేకపోతే ఎందుకు పోతారు, మీకు ఏం అవసరం ఉందా? ఆమె కొంతమందితో వెళ్ళే వీళ్ళు ఆమెమన్నా మన పూలందేవి చూసిరు కదా, పూలందేవి ఒక హింస నుంచి తన ఆత్మగౌరవం శరీరానికి గాయం కావచ్చు, మన శరీరాలకు సంబంధించిన దాంతో పూలందేవి ఎంత పోరాటం చేసి ఒక ఎంపీ కదా, ఎంపీగా నిలబడ్డది. అట్లాంటి మహిళలకి మీరు మద్దతు ఇచ్చిరా? ఏమన్నా కాదు కదా. పూలందేవి అట్లాంటి మహిళలకు, చైతన్యవంతమైన మహిళలకు టికెట్ ఇవ్వమని కూడా రికమెండ్ చేసే బహుజన నేతలు లేరు ఇవాళ. బీసీ
బీసీలలో లేరు, అవును. బహుజనులలోనే లేరు. అది లోపము నాయకుల బహుజన తత్వంలో పెట్టుకొని బహుజన ఐక్యతలో పెట్టుకొని బుర్జువా పార్టీలను లేకపోతే దొరసానులని విమర్శించడం వల్ల నిజంగా వచ్చే ప్రయోజనం ఏముంటది చెప్పండి? ఉండదు. కాన్షీరామ్ ఐడియాలజీ చెప్పి 185% అని చెప్పి కూటికి లేనోళ్ళం అని చెప్పారు. మరి ఈ కూటికి లేనోళ్ళ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం బహుజనులకు ఉంది. ఈ వీళ్ళకి కాకుండా బాగా సంపన్నులైనటువంటి తరతరాలకు సరిపోను 3 ప్రపంచ దేశాలకు విస్తరించిన వీళ్ళ ఆస్తుల తరపున వీళ్ళు పనిచేయడం అనేది చాలా బాధాకరం. ఆ సబ్జెక్ట్ అయితే నాకైతే అనవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు కూడా డీలిమిటేషన్ లేకపోదాము. ఈ చర్చ ఇది ఎందుకంటే ఇది ఎడతెగంది డీలిమిటేషన్ లేకపోదాం. ఈ డీలిమిటేషన్ వల్ల ఇంకో కొత్త ఆర్గ్యుమెంట్ బాగా బలంగా వినిపిస్తుంది. ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు ఏదైతే ఒక డిసిప్లైన్ గా ఉండి కుటుంబ నియంత్రణ పాటించి ఒక ఏదైతే చేసుకుంటూ వచ్చిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్లో సీట్లు భారీగా తగ్గి అసలు ఏ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఎంతమందినైనా పిల్లలను కన్నా ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతంగా జనాభా పెరిగింది. దీని ఫలితము వాళ్ళకి ఎక్కువ సీట్లు పెరిగిపోయి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే వాదన కూడా ఉంది. దీన్ని మీరు ఎట్లా ఇప్పుడు 2 విషయాలు గమనించాలి. ఇక్కడ నుంచి మనం సంపద సృష్టిస్తున్నాం, మన పైన కూర్చొని తింటుంది ఉత్తర భారతదేశం. ఎందుకనంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కట్టేది కూడా మనమే. ఇక్కడ నుంచి జిఎస్టీ కట్టేది మనమే, పన్ను కట్టేది మనమే, జిఎస్టీలు కట్టేది మనమే, రకరకాల ట్యాక్సెస్ పే చేసేది మనమే. ఇది దక్షిణ భారతదేశం కడుతుంది. అక్కడ నుంచి పైన తేరగా ఫలాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనకు అక్కడ నుంచి ఇచ్చేది కూడా పెద్దగా ఏమి ఉండవు, మన రాష్ట్రమే ఇవ్వాలి. దీంతో పాటు ఈ దక్షిణాది రాష్ట్రాలల్లో భావదరిద్రం ఏందో కానీ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వీళ్ళు స్కాములు చేస్తారు. వీళ్ళు అవినీతి రాజకీయాల వల్ల కేంద్రానికి వీళ్ళు సరెండర్ అవుతారు. కేంద్ర ప్రభుత్వాలు నడిపించేది వీళ్ళే కదా. వీళ్ళ వల్ల కూడా మనకు బాగా నష్టం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వాల మధ్యన 2 దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశాల మధ్యలో నలిగిపోతుంది ప్రజలు. అక్కడనైనా ఇక్కడనైనా ప్రజలు నలిగిపోతున్నారు. దాంతోపాటు హైదరాబాద్ చూసుకుంటే మనకు మార్వాడీలు వచ్చిర్రు, ఇక్కడ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిండ్రు, గుజరాత్, కలకత్తా రకరకాల వాళ్ళు అందరూ వచ్చి హైదరాబాదులో వీళ్ళు వృత్తులు లేకపోతే కంపెనీలో అవో ఇవో చేసుకొని వీళ్ళు కూడా మళ్ళీ మన మీద పెత్తనం చేయడం మొదలుపెట్టారు. అయితే దీనికైతే నాకు తెలిసి కొంతమంది ఉద్యమకారులు మేధావుల నుంచి విన్నది, దక్షిణ భారతదేశానికి కూడా ఒక పార్లమెంట్ ఉండాలి. దక్షిణ భారతదేశం మన జనాభా తగినట్టు మనం కూడా ఎంపీ సీట్లు ఈ డీలిమిటేషన్ ప్రకారం. అంటే ఒక దేశంలో 2 పార్లమెంట్లు సాధ్యం కాదు కదా? తప్పేం లేదు, ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ అక్కడికి ఇక్కడికి 2 తేడాలు. అలాంటప్పుడు మీకు సపరేట్ దేశం అయితే తప్ప అది జరగదు. ఇప్పుడు దేశాన్ని ప్రత్యేక దేశంగా ఇప్పుడు ఇక్కడ పేదోళ్లకు కష్టం వస్తుంది, చాలా పేదోళ్ళకి కష్టం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి కోర్టు లేకపోతే జిల్లా కోర్టులో, తాలూకా కోర్టులో, తర్వాత హైకోర్టు ఇక్కడ న్యాయం జరగకపోతే మనం ఎక్కడికి పోవాలి? ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పోవాలి. ఆ సుప్రీంకోర్టుకు పోవాలన్నప్పుడు మనకి ఇక్కడ ఆర్థిక వసతులు, వెసులుబాట్లు అవన్నీ ఉండవు కదా. అట్లాంటప్పుడు మనకు ఒక పార్లమెంటు తర్వాత ఒక కరపత్రం రాసి ఇగో ఎమ్మెల్యేకు పోటీ చేసుకునేటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు రాజకీయం అందాలంటే మాత్రం తప్పకుండా మనకు పార్లమెంట్ ఉండాలంటే దేశం కావాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. ఒక దేశంలో 2 పార్లమెంట్లు అనివార్యమైతే తప్పదు. మీ డిమాండ్ నెరవేరాలంటే సపరేట్ దేశం చేయాలి. దక్షిణ భారతదేశాన్ని ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ప్రత్యేక దేశం చేస్తే అవును. మరి మనం ఇప్పుడు ఉట్టి కూర్చొనేటోడు ఒకడు, ఊకొట్టేటోడు ఒకడు అన్నట్టుగా అది కష్టం చేసేటోళ్ళు ఒకరు. ఏంటంటే ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఎంత పెద్ద కుట్ర అంటే ఇప్పుడు జరుగుతుంది. నిజంగానే జనాభా ఆధారంగా పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఉత్తర భారతదేశంలో గణనీయంగా ఎంపీ సీట్లు పెరుగుతాయి. అప్పుడు దక్షిణ భారతదేశంలో ఎంపీలుగా ఉన్న వాళ్ళు ప్రాతినిధ్యం కాదు కదా, వాళ్ళ ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు ఏ బిల్లు పాస్ చేసుకోవాలన్నా వాళ్ళకి సరిపడ్డ మెజారిటీ అక్కడ దొరుకుతుంది.
ఉత్తర భారతదేశంలో దొరుకుతుంది. వీళ్ళు ఊరికే నామకాయ వాస్తే ఉమ్. అది 6,000 అంటారు కదా, 6,000 లాగా తయారవుతారు తప్ప దక్షిణ భారతదేశం ఎంపీలు ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముండదు. ఉమ్. అక్కడ వాళ్ళు లెక్క చేసేది అంతకంటే ఉండదు. వీళ్ళు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా అక్కడ బిల్లులు పాస్ అయిపోతాయి. ఇప్పటికే అట్లాంటి బిల్లులు ఇప్పుడు అనేక అట్లనే బిల్లులు ఉంది. పాస్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 543 మందిలోనే ఉమ్. దగ్గర దగ్గర 300 మంది ఒక్కసారి కూడా మాట్లాడట్లే. ఉమ్. అంటే మాట్లాడడానికి అవకాశం రావట్లే ఉమ్. పార్లమెంట్ లో. ఉమ్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. ఉమ్. ఆడ 843 మంది అయితే ఉమ్. అప్పుడు 6 నెలలు జరపాలి పార్లమెంట్ సమావేశాలు. కనీసం ఒక్కొక్కరు ఒక గంట అర్ధ గంట మాట్లాడాలనుకున్నా అవును. అప్పుడు 6 నెలలు కంటిన్యూగా పార్లమెంట్ జరిగితే ఉమ్. ఒక్కొక్కరికి కనీసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ అట్లా జరిపే పరిస్థితులు ఉన్నాయా? ఊరికే ప్రజలకు భారం ఉమ్. దీనివల్ల ఉమ్. తప్ప ఏమీ లేదు. కాబట్టి ఇది పెద్ద కుట్రగానే నేనైతే భావిస్తున్నా. ఒక మేము జర్నలిస్ట్ కూడా మేము కూడా కుట్రగానే భావిస్తున్నాం. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మీరు 6 నెలలు జరపాలన్నారు, అవును. సంవత్సరాల తరబడి జరపాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరిగింది రెట్టింపు. 140 కోట్ల జనాభా, అవును. 140 కోట్లల్లో ఉమ్, ఉత్తర భారతదేశంలో ఎంతమంది, దక్షిణ భారతదేశంలో ఎంతమంది, ఉమ్, తర్వాత అక్కడ ఒక పార్లమెంట్ ఇక్కడ ఒక పార్లమెంటు, అట్లాంటివి జరుగుతూనే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా తక్కువ, అవును. ఇక్కడ నుంచి శ్రమ కూడా ఎక్కువ వెళ్తుంది కదా. అవును. శ్రమ మామూలు శ్రమ కాదు. ఇక్కడ మనకు పరిశ్రమలు అన్ని లేవు. ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీలే చాలా వరకు వచ్చినాయి. మనకు భూములు కూడా మన చేతులలో లేవు. ఆర్థిక వ్యవస్థ మన చేతులలో లేదు. ఇక్కడైనా అక్కడైనా లేదు. పైన కేంద్రం కనుసైగలలో జరుగుతున్నటువంటి ఈ తీరు కొంత నాకు తెలిసి అయితే తమిళనాట లేదేమనుకుంటా. కేంద్రం కేంద్రం వెంటనే కాల్చారు. వాళ్ళు ఒక తమిళనాడు మాత్రమే స్వతంత్రంగా అది కేంద్రాన్ని వ్యతిరేకించే తీరు తెలంగాణ కూడా వ్యతిరేకించాయి. వాళ్ళు చాలా ఫ్రీడమ్ కలిగి ఉన్నారు. కరెక్ట్. వాళ్ళు చాలా ఫ్రీడమ్ కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా 65% దాకా బీసీ రిజర్వేషన్ కూడా అక్కడ పొందుతున్నారు. చాలా స్వతంత్రంగా ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రికి ఉన్నంత ఇది ఇతర మంత్రులకు లేదు, ముఖ్యమంత్రులకు లేదు. ఇంత యథేచ్ఛగా మన సీఎం రేవంత్ రెడ్డి అయినా, తర్వాత చంద్రబాబు నాయుడు అయినా, తర్వాత ఎవరు ఇంత తీరుగైతే మాట్లాడలేదని మేము చూసినాం. మేము కూడా పార్లమెంట్ సమావేశం లైవ్ చూసినాము. దాంతోపాటు బిల్లులన్నీ వీగిపోయినాయి. ఒకటి మహిళా బిల్లుకు నియోజకవర్గాల డీలిమిటేషన్. ఇప్పుడు ఈ మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో కలిపి పెట్టడమే కుట్ర. సో దీనివల్ల మహిళలకి అన్యాయం జరగడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం కూడా జరిగిందా? జరిగింది. క్లియర్ గా కనపడుతుంది కదా. ఇప్పుడు మహిళా బిల్లుకు ఈ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధమే లేదు. అదొక బిల్లు, ఇదొక బిల్లు. అది 2023లో బిల్లు పాస్ అయింది. 29లో నియోజకవర్గాల పునర్విభజన జరుపుతామన్నారు. అది మహిళది సపరేట్ ఎజెండా. తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఎంపీ స్థానాలకు సంబంధించింది మాట్లాడిండ్రు. ఎంపీ ఎమ్మెల్యేలది మాట్లాడిరు. మాట్లాడినప్పుడు ఏమైందంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. ఆ పెత్తనం మన మీద పడుతుందని మాత్రం దక్షిణ భారతదేశం ముందుగా కళ్ళు తెరవడం, మేల్కొనడం మాత్రం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు అన్నట్లు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే తప్ప క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనేటికి పరిష్కారం దొరకదు అని మీరు నమ్ముతున్నారు. అవును. సో దానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మనం స్టూడియోలోకి రాగానే ఒక మాట అనుకున్నాం. దక్షిణ భారతదేశంలో ఒక్క మహిళ 42 రోజుల 22 రోజుల జానకి రామచంద్రన్ అనే ఆమె ఎంజి రామచంద్రన్ భార్య జానకి 24 డేస్ సీఎం గా చేసి 24 రోజులు దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఆమె. సెకండ్ తమిళనాడు జయలలిత. వీళ్ళిద్దరే. అవును. ఇక ఇంతవరకు దక్షిణ భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రి లేదు. మహిళా ముఖ్యమంత్రి కావాలి. మహిళా ముఖ్యమంత్రి కావాలి అని అంటే అక్కడ చూసుకున్నాం చాలా మంది అయినరు. షీలా దీక్షిత్, తర్వాత మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్, మాయావతి, వసుంధర రాజా, ఇట్లా చాలా మంది అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది. ఢిల్లీ సీఎం కూడా మహిళ, ఉమెనే కదా ప్రెజెంట్. చాలా మంది అక్కడ అయ్యిండ్రు. అక్కడ ఎంతో కొంత మహిళలు ముఖ్యమంత్రులు కావడం వల్లనే చైతన్యంగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అట్లా దక్షిణ భారతదేశంలో కూడా మహిళా ముఖ్యమంత్రుల అవసరం ఉంది. దీంతో పాటు చైతన్యం రావాలి. ఇక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆస్తి హక్కు, తర్వాత విద్యా వైద్యము, తర్వాత దత్తత, తర్వాత మారుమను అంటే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి, ఇట్లాంటి హక్కులతో పాటు మహిళ ఇప్పుడేంది 33% బిల్లు ఉంది కదా,
33% కాకుండా 55% బీసీ మహిళల ఉపకోట చేర్చి ఈ బిల్లు పాస్ చేస్తే సగానికి సగం ఆ, అంటే మహిళలకు 33 మహిళలకు మీరు చెప్పేది 33 జనరల్ ఉమెన్, ఉమ్, 55 అంటే ఇది ఒక 22% బీసీ మహిళలకే సపరేట్ గా ఇవ్వాలి. కోటా ఇవ్వాలనేది మీ డిమాండ్. అవును, ఇవ్వాలి. అది సాధ్యమంటారా? తప్పకుండా సాధ్యం కావాలి. అయ్యే వరకు కూడా ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. ఉమ్, ఇవాళ అదేంది బసవేశ్వరుడి జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది ఉమ్, యథాతథమైన బిల్లు గురించి. 33% నా పార్టీలో మహిళలకు ఇస్తా అంటుంది. అంటే ఎంత కుట్ర చూడండి. అంటే మళ్ళీ సంపన్న వర్గాల మహిళలకే ఆమె కూడా ఒక మహిళ పార్టీ పెడితే కూడా 33% అంటుంది. 55% కాదు, 33%. మీరు గమనించాలి. ఉమ్, రాష్ట్ర ప్రజలు, తర్వాత మన మహిళలు, బీసీ మహిళలు గమనించుకోవాల్సినటువంటి అవసరం, అనివార్యత ఉంది. అంటే మనకు మళ్ళీ బీసీ మహిళలకు ఉండదు ఆడ ప్రాతినిధ్యం. తర్వాత ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఇస్తుంది? తర్వాత ఇంకొక మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే మహిళలే లేరు, మీరు చూసిండ్రు. ఇవాళ అట్లా అంటే మరి కాంగ్రెస్లో ఏమని ఉన్నారు అంటే 2 మహిళలే. వీళ్ళందరూ పార్టీలలో కూడా ఇవ్వాలి, 55% ఇవ్వాలి. తర్వాత దానికంటే ముందు రిజర్వ్డ్ స్థానాలలో కూడా బీసీ మహిళలకు వస్తే డీలిమిటేషన్ జరగాలి. ఎట్లాంటి డీలిమిటేషన్ అంటే బీసీల లెక్క కులగణన, జనగణన జరిపి మా బీసీలం ఎంతున్నామో చెప్పి దాంట్లో మహిళలకు ఒక 2% ఎక్కువ రిజర్వేషన్ కల్పించి 33% బిల్లులో 55%కి పెంచి మాకు రాజకీయమైనటువంటి ప్రాతినిధ్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతున్నారంట. ఒకవేళ ఆమె పార్టీ పెట్టిన తర్వాత మహిళా కోటాలో మిమ్మల్ని రండి, మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తా, రండి పోటీ చేద్దరంటే పోతారా మీరు? వెళ్ళను, ఎందుకు? ముమ్మాటికి వెళ్ళను. 33% అనేది అంగీకరించేది కాదు, నేనే కాదు. ఈ మహనీయుడు మహాత్ముడైనటువంటి బాబాసాహెబ్ గారు కూడా ఈ బిల్లును తిరస్కరించిండు. ఈ యథాతథమైన బిల్లే తప్పు. ఎందుకంటే ఇది అగ్రవర్ణాల మహిళ ఇచ్చేది. అందులోటి ఆమె 0.4% అంటే ఆ శాతం కలిగిన మహిళల నుంచి నేను పదవి తీసుకోవడమే కాదు, మా మొత్తం అట్టడుగు అణగారిన వర్గాలకు కూడా మేము వ్యతిరేకిస్తాం. ఆ మహిళలు అందరం అట్టడుగు అణగారిన వర్గాల మహిళలను వ్యతిరేకిస్తాం. ఎందుకనంటే ఆమె సామాజిక న్యాయం అని చెప్తూ ఆమె ముఖ్యమంత్రిని అంటుంది కదా. జనరల్గా బీసీ ముఖ్యమంత్రి వాళ్ళ నాయన అదేంది దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, తనే ముఖ్యమంత్రి అయ్యిండు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? అప్పుడైతే మొదటిసారి అయితే దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన అధికారంలోకి వచ్చిన, రెండోసారి ఏందయ్యా నేను దళితుడిని చెప్పకపోయినా నేను అధికారంలోకి వచ్చిన అని చెప్పినటువంటి అహంకారం అదే రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ దగ్గర కూడా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం దొరసానితనం పుష్కలంగా కనబడుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ అధికారం, దాంతోపాటు విచ్చలవిడి డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూడినటువంటి దొరసానితనంలో ఉన్నటువంటి ఆ మహిళ పిలిస్తే మాటికి వెళ్ళంగాక వెళ్ళం. ఒకటి చెప్పండి, బహుజనులు అంటున్నారు, మీ కాన్సెప్ట్ బహుజనులు కాబట్టి మీరు ఒక బహుజన స్త్రీల ప్రతినిధిగా కాబట్టి ఇటీవల ఒక స్కామ్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కొంతమంది గిరిజనుల దగ్గర, బహుజనుల స్త్రీల దగ్గర డబ్బులు వసూలు చేశారనేది మీరు వినే ఉంటారు. దీంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? మీరంటే ఒక బహుజన రచయితగా, ఒక నాయకురాలిగా మీరు ఎవరి పక్షం వహించబోతున్నారు? నేను బాధితుల పక్షమే వహిస్తా. ఎందుకంటే బాధితులు అది విన్నాను, పుస్తెలతాళ్ళు తర్వాత పుస్తెలు అమ్మి తర్వాత ఇంకొక చోట అప్పులు తీసుకొచ్చి ఇంకొక ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి ఇగో నేను పలానా చోట ఇట్లా నేను డబ్బులు పెట్టినా అని చెప్పి ఆ బాధితురాలు వచ్చి బయట చెప్తే వాళ్ళ కుటుంబంలో పరువు పోయిందని చెప్పి ఆ అమ్మాయి సఫర్ అవుతున్నది ఒక వీడియో కూడా వచ్చింది. దాంతోపాటు ఒక బాధితులు మాట్లాడుతుండ్రు, ఒకరో ఇద్దరో కాదు అనేక మంది బాధితులు మాట్లాడుతున్నా నేను నాకు ఆ స్కామ్లో భాగస్వామ్యం లేదని బుకాయిస్తున్నందుకు మాత్రం బాధగా ఉంది. మంగ్లీ బుకాయిస్తుంది, బాధితుల తరపున ఉండవలసిన మంగ్లీ బుకాయిస్తుంది, మాకు సంబంధం లేదనేది బుకాయిస్తుంది. బుకాయించడం బాధాకరం. నేను కూడా బాధితుల తరపున నాకు ఆ స్కామ్తో సంబంధం లేదు కానీ నేను బాధితుల తరపున నేను వాళ్ళకు అండగా నిలబడతాను ఉంటే బాగుండేది. అది పెద్ద మాట. ఇప్పుడు తర్వాత అనింది కాదు, ఇప్పుడు లేట్గా అనింది, అంటే ఫస్ట్ అనలేదు కానీ ఫస్టే అనాలి. లేట్గా అంటే ఇక తర్వాత నీకు రకరకాల ఇంత ఒత్తిడి, ప్రజలు, తర్వాత ఛానల్స్, మీడియా ఇదంతా మాట్లాడిన తర్వాత కాదు, అంతకు ముందే మాట్లాడాలి. ఎందుకంటే కడుపులో లేనిది మళ్ళీ ఒకసారి నువ్వు అట్లా
ఏదో చేసుకొని చెప్పడం కాదు. నువ్వు మొట్టమొదలే చెప్పాలి, నేను బాధితుల పక్షాన ఉంటా, నా తరపున నా పేరు చెప్పుకొని ఎవరో మోసం చేస్తున్న తీరు, లేకపోతే నా పేరు చెప్పుకొని స్కాములు చేస్తున్న వాళ్ళు, నాకైతే దీంట్లో సంబంధం లేదు, ఆ స్కాములు చేస్తున్న వాళ్ళని బయటికి గుంజే దాంట్లో మీతో పాటు నేను ఉంటా అని ఉంటే బాగుండేది. అది పెద్ద అంటే మీరు మనసు. మద్దతు ఇస్తా అంటున్నట్టే ఏ రకమైన మద్దతు ఇస్తారు మీరు? బాధితులకు ఉమ్, ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళ తరపున అడ్వకేట్ ఉన్నాడు కదా, సుబ్బు, సుబ్బు. సుబ్బు గారి మేము చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. ఉమ్, మేము కూడా కలిసి మా సంస్థ తరపున కూడా అతనికి బాధితుల తరపున మేము ఒకరోజు మాట్లాడతామని చెప్తాం, కలుస్తాం, అతన్ని కలుస్తాం. థ్యాంక్ యూ లలిత గారు. థ్యాంక్ యూ.